వెల్కమ్ టు మన లోకల్ న్యూస్. ప్రస్తుతానికి మనం తానూరు మండలం బోసి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా ఇక్కడ కర్ర వినాయకుని ఉత్సవాలు అయితే గ్రామస్తులంతా కలిసి జరుపుకుంటారు. కేవలం ఒకే ఒక్క వినాయకుడిని గ్రామంలో కొలువు తీరుస్తారు. అయితే ఈ వినాయకుడిని నిర్మల్ పట్టణానికి చెందినటువంటి గుండాజీ 51 రూపాయలకు నియమ నిష్టలతోని తయారు చేసి ఈ గ్రామస్తులకైతే ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో సిరి సంపదలు, పాడి పంటలు, అదే మాదిరిగా గ్రామంలో యువతకు కూడా చాలా వరకు జాబులు వస్తున్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు వస్తున్నాయి అయితే గ్రామస్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ వినాయకుని దర్శించుకునేందుకు ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానివ్వచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా ప్రతి సంవత్సరం కూడా భారీగా తరలి రావడం జరుగుతుంది. అటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఆలయ కమిటీ, బీడీసీ, గ్రామస్తులు అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేసేశారు. ఈ ఆలయాన్ని వచ్చి దర్శించుకుంటే వాళ్ళు కోరిన కోరికలు కూడా నెరవేరుతున్నాయని భక్తులైతే స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. నమస్కారం, నా పేరు శ్రీనివాస్, మా భార్య ఉమారాణి, మా పిల్లలు భవానీ, మణికంఠ. మేము జగిత్యాల నుండి వచ్చాము ఇక్కడికి. మేము గత 5 సంవత్సరాల నుండి బోసి గ్రామంలో ప్రతిష్టాపన చేస్తున్నటువంటి వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి రావడం జరుగుతుంది. మేము 5 సంవత్సరాల నుంచి రావడం వల్ల మాకు ఆర్థికంగా కానీ, మా పిల్లల చదువు పరంగా కానీ అందరం సంతోషంగా ఉన్నాము. మా పాపకు ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ కూడా వచ్చింది. సివిల్ ఇంజనీర్లో అమ్మాయి బిల్డ్ వర్క్ డిజైన్ చేస్తున్నారు. సంతోషంగా ఉన్నాం మేము. గణేశాయ నమః. తానూరు మండలం బోసి గ్రామం, నిర్మల్ జిల్లా తానూరు మండలం బోసి గ్రామంలో మా యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క స్థాపన చేయడం జరిగింది. ఈ స్థాపన ఈరోజు కాకుండా గత 65 సంవత్సరాల కింద మా తాత ముత్తుల దగ్గర నుంచి కూడా కంటిన్యూగా ఈ యొక్క వరసిద్ధి వినాయకుని యొక్క స్థాపన చేయడం జరుగుతుంది. ఒకే వినాయకుడు, ఒకటే గ్రామము, అంటే ఈ మా ఒక్క గ్రామంలో ఒకే ఒక్క వినాయకుడు, వరసిద్ధి వినాయకుడు గత 65 సంవత్సరాల నుంచిగా స్థాపిస్తాము. మరియు 11 రోజుల తర్వాత నది దగ్గర వెళ్ళి ప్రోక్షణ చేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ లాకర్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ వరసిద్ధి వినాయకుని మేము ప్రతిష్ఠించినప్పటి నుంచి మా ఊర్లో సుఖ సంతోషాలు, గ్రామ అభివృద్ధి, మరియు అదేవిధంగా విశేషంగా అంటే మా ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండడం చాలా విశేషము. ఈ యొక్క విశేషానికి కారణం ముఖ్యంగా మా వరసిద్ధి వినాయకుని యొక్క దర్శనం వల్ల, ఆ యొక్క స్థాపించడం వల్ల మాకు కలుగుతున్నటువంటి ఒక పుణ్యఫలము. ఇది మాకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర రాష్ట్రం నుంచి కూడా భక్తులు పాదయాత్ర ప్రకారంగా వస్తారు. 11 రోజులు అనేక రద్దీ, పొద్దున్న నుంచి రాత్రి వరకు, అంటే 11 రోజుల వరకు కూడా ఎల్లా కాలము కూడా భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎందరో నుంచి దూరం నుంచి వస్తారు. అదేవిధంగా ఇక్కడ విశేషంగా సంతానం లేని వాళ్ళకి కూడా 7వ రోజు, గణపతి కూర్చున్నప్పటి నుంచి 7వ రోజు సంతాన ఫలాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సంతాన ఫలాలు అనగా ఎవరికైతే సంతానం అవ్వడం లేదో, ఎవరికైతే సంతానం పుట్టి చనిపోతుందో అటువంటి వాళ్ళకి ఇక్కడ విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ యొక్క సంతాన ఫలాలు ఇవ్వడం జరుగుతుంది. కావున ఆ యొక్క ఫలాలు తీసుకున్నటువంటి ఎందరో మందికి సంతానం కలుగుతున్నది. వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి పేరు రాసి ఇవ్వడం, వాళ్ళు మొక్కులు తీర్చుకోవడం ఈ విధంగా జరుగుతుంది. కావున సద్భక్తులందరూ కూడా వరసిద్ధి వినాయకుని ఒక్కసారి దర్శించవలసిందిగా కోరుతున్నాము. ఓం గణేశాయ నమః.